अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफ़िज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। एमएलए मेदक श्रीमती एम पद्मा देवेंद्र रेड्डी ने आज कैंप ऑफिस वाक़े मेदक में मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि इस महीने की 18 तारीख से शुरू होने वाली एडुपायल यात्रा के लिए तमाम तर इंतज़ामात मुकम्मल होने जा रहे हैं। उन्होंने कहा कि इस यात्रा के लिए रियासती हुकूमत की जानिब से मिस्टर कल्वकुंटा के चंद्रशेखर राव साहब ने 2 करोड़ रुपयों की मंजूरी अमल में लाई है। उन्होंने मज़ीद कहा कि इस यात्रा में न सिर्फ मेदक ज़िले के और साथ ही साथ तेलंगाना रियासत के बल्कि अतराफ़ व अकनाफ़ की रियासतों के भी तकरीबन 4 से 5 लाख अफराद आने के कवी इम्कानात हैं। उन्होंने मज़ीद कहा कि इस यात्रा को लेकर ज़िला कलेक्टर मेदक मिस्टर राजर्षि शाह IAS और ज़िला SP श्रीमती पी रोहिणी प्रियदर्शिनी IPS की निगरानी में बड़े पैमाने पर इंतज़ामात चल रहे हैं। उन्होंने कहा कि इस यात्रा में अहम शख्सियात के अलावा रियासती वज़ीर ख़ज़ाना व महकूम सेहत मिस्टर T हरीश राव और अहम शख्सियात आने के कवी इम्कानात हैं। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश खिदमत है। नाज़रीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुंचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्ता पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश खिदमत है। ఈ నెల 18వ డేట్ నాడు మరి శివరాత్రి పండుగ జరగబోతా ఉంది. శివరాత్రి పండుగ సందర్భంగా అత్యంత ప్రాశస్త్యం చెందిన ఏడుపాయల వనదుర్గా భవాని దగ్గర కూడా శివరాత్రి పండుగ ఉత్సవం జరుగుతుంది. ఆ రోజు గౌరవ మంత్రి గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి జాతరను ప్రారంభిస్తారు. 3 రోజులు అత్యంత ఘనంగా వైభవంగా జరిగే పండుగ. ఈ రాష్ట్రం నుండే కాక పక్క రాష్ట్రాల నుండి కూడా భక్తులు చాలా మంది వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది. లక్షలాది మంది జనం వస్తూ ఉంటారు. మరి ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జాతర నిమిత్తం 2 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేయడం జరిగింది. ఆ 2 కోట్ల రూపాయలతోనే అక్కడ వసతులు కల్పించడం, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడంగా మరి కలెక్టర్ గారు నేను రివ్యూ మీటింగ్ తీసుకొని దాంట్లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అధికారులందరూ కూడా ఆ పని మీద నిమగ్నమై ఉన్నారు. అక్కడ దేవాదాయ శాఖ వాళ్ళు కూడా వాళ్ళ పనులలో నిమగ్నమై ఉన్నారు. కళాకారుల బృందం కూడా అక్కడ భక్తులకు మరి అక్కడ కార్యక్రమాలు చేయడం కోసం కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైనా సరే చాలా ఘనంగా జరుగుతూ ఉంటుంది జాతర. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం కూడా 2 కోట్ల రూపాయలు, 1.5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ డబ్బులతోనే అక్కడ మనం జాతరను ఘనంగా జరుపుకుంటున్నాం. భక్తులకు కూడా సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం. 2014 కంటే బిఫోర్ ఆ టెంపుల్ యొక్క టర్నోవర్ అంటే సంవత్సర ఆదాయము కేవలం 1.5 కోటి మాత్రమే ఉంది. ఈరోజు ఆ టెంపుల్ యొక్క సంవత్సర ఆదాయం 8 కోట్ల వరకు పెరిగింది. అక్కడ భక్తుల రావడం కూడా పెరిగింది. వసతులను కూడా కల్పిస్తూ ఉన్నాం. త్వరలోనే షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దానికి నిధులు కూడా మంజూరై ఉన్నాయి. అదేవిధంగా అక్కడ బ్రిడ్జెస్ కానీ రోడ్స్ కానీ అవన్నీ కూడా వేయడం జరిగింది. రాబోయే కాలంలో భక్తులకు ఉండే విధంగా వసతి కల్పించడం కోసం వసతి గృహాలు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఒక కమ్యూనిటీ హాల్ కూడా, ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం కూడా కట్టుకోవడం జరిగింది. భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే అమ్మవారిని దర్శించుకోవడం కోసం వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా మసులుకోవాలి. ఎందుకంటే అక్కడ వాటర్ చాలా ఫ్లోలో వస్తూ ఉంది. సింగూరు నుండి వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. గతంలో మరి కలుషితమైన నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఇబ్బందికరంగా స్నానాలు చేయడానికి ఇబ్బంది ఉంటుందని చెప్పేసి చాలామంది మా దృష్టి తీసుకురావడం జరిగింది. దాన్ని పోగొట్టడం కోసం అంటే అట్లాంటి కలుషిత నీరు రాకుండా చేయడం కోసం ఫ్లో ఎక్కువ చేసి వాటర్ను వెంటనే వదలడం వల్ల ఆ కలుషిత వాటర్ అంతా కూడా ముందు వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు ఫ్రెష్ వాటర్ కూడా రావడం జరుగుతూ ఉంది. భక్తులకు ఎక్కడ కూడా అనారోగ్య సమస్యలు రావద్దనే ఉద్దేశం కొద్దీ మళ్ళీ రిలీజ్ చేయించుకోవడం జరిగింది. నీళ్ళు కూడా ఫ్లో కూడా రేపటి వరకు మంచి ఫ్లో కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాం. దీనికోసం అందరూ సహకరిస్తా ఉన్నారు. పండుగను ఘనంగా జరపడం కోసం 3 రోజులు, ఒక రోజు
శివరాత్రి పండుగ రోజు ఉపవాసాలతో అమ్మవారిని కొలుస్తారు. రెండవ రోజు మరి బండ్లు తిరగడం ఉంటుంది. మూడవ రోజు రథం తిరగడం ఉంటుంది. రథం తిరగడంతోనే నైట్ రథం తిరగడంతోనే ఈ పండుగ సమాప్తి అవుతుంది. కాబట్టి ఈ 3 రోజులు కూడా అందరూ కూడా సహకరించి అమ్మవారి జాతరను ఘనంగా జరుపుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాబోయే కాలంలో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో అక్కడ నిధులు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మరి బ్యూటిఫికేషన్ కింద గతంలోనే 1500 కోట్లు ఏదైతే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ లాంటి ప్రదేశాలను బ్యూటిఫికేషన్ కోసం నిధులు మంజూరు చేస్తుందో దాంట్లో 7 పాయలకు కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా రాబోయే కాలంలో వాటితో పాటుగా అక్కడ ఉన్న ఏరియాలు కూడా అంటే గణపురం ఆనకట్ట కావచ్చు, అక్కడ ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వాటికన్నిటికి సంబంధించి కూడా ఒక బ్యూటిఫికేషన్ కోసం కూడా మరి నిధులతోని అక్కడ అందంగా తయారు చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తాం.